నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్యూసర్ సిస్టంలో వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ హితవు. అప్పన్న ప్రహ్లాద కళ్యాణ మండపాన్ని సింహాచల దేవస్థానానికి అప్పగించాలి. కలెక్టర్ను కోరిన అప్పన్న ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనిబాబు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పట్టణాల్లో పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలి. సిపిఐ డిమాండ్. చింతగడ్లలోని ఘనంగా అనుగ్రహ మేరీమాత ఉత్సవాలు. శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మెగా స్కాలర్షిప్ టెస్ట్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్యూసర్ సిస్టంలో వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లాకు సంబంధించి వచ్చిన అర్జీల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని నలుమూలల నుంచి విచ్చేసిన అర్జీదారుల సమస్యలను తెలుసుకుంటూ అర్జీలను స్వీకరిస్తూ సంబంధిత అధికారులను ఎండార్స్ చేసి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి విచ్చేసిన అర్జీదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా సత్వర శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలి అంటూ జిల్లా అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి సాధించిన ఘన విజయంపై గాజ్వాక కన్వీనర్ కన్నం రెడ్డి నరసింగరావు హర్షం వ్యక్తం చేశారు. గాజ్వాక పాత కన్నవానిపాలెం బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సభను నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ మహారాష్ట్రలో విజయం సాధించిన శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి మహారాష్ట్ర ప్రజలు చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల విశ్వాసంతో ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు భారతదేశం అభివృద్ధి పదంలో ముందంజ వేస్తుందనే నమ్మకానికి సంకేతమని కేఆర్ఆర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందు వరుసలో నిలిపిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ న్యాయకత్వానికి ఈ విజయం అనే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలోని బీజేపీ కూటమి అభ్యర్థులతో కలిసి విస్తృత ప్రచారం చేసి గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మరియు బీజేపీ ముఖ్య నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలోని నాయకులు దీనంకొండ కృష్ణంరాజు, గరికిన పైడరాజు, వి రోహిణి, నాగేశ్వరరావు, బొత్స దిలీప్, రంగనాయకులు జీలకర్ర రమణ, పేర్ల అప్పారావు, సత్యారావు, మనోహర్, సురేష్, రాజశేఖర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 237 సీట్లు విజయం సాధించే దిశగా ముందుకు దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలందరికీ, ఓటర్ మహాశయులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా గతంలో బీజేపీ కూటమి అధికారంలో ఉంది. డబుల్ ఇంజిన్ పరిపాలన ద్వారా సుపరిపాలన ప్రజలంతా చూశారు, మళ్ళీ ఒకసారి ఆశీర్వదించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే అత్యధిక సీట్లు 164 సీట్లు ఇచ్చి బంపర్ మెజార్టీతో గెలిపించారో, అదేవిధంగా మహారాష్ట్ర ప్రజలు కూడా 237 సీట్లు గెలిపించి
మన ఎన్డీఏ కూటమికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సుపరిపాలనకు మద్దతు తెలియజేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఈ యొక్క విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకొని సంబరాలు కేక్ కోసి మిఠాయిలు తినిపించి సంబరాలు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో అదేవిధంగా మన కర్ణాటకలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అటు తమిళనాడు కూడా. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారు. మనకి నార్త్ లో శ్రీ విష్ణుకుమార్ రాజు గారిని అలాగే ఎన్ఈఆర్ గారిని కూడా గెలిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మా బీజేపీ నాయకులతో పాటు గౌరవ జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి ఈ యొక్క విజయంలో పాల్పంచుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంత ఘన విజయం వచ్చిందంటే దానికి కారణం మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కీలక పాత్ర ఉందని మేమంతా పూర్తిగా నమ్ముతూ ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క విజయోత్సవ సభలో గాజువాక సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. విశాఖ నగరంలో ఉన్న సింహాచల దేవస్థానానికి చెందిన ప్రహ్లాద కళ్యాణ మండపంను తక్షణమే సింహాచల దేవస్థానానికి అప్పగించాలి అని సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు గంట్ల శ్రీనిబాబు కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్కు ఈ అంశంపై గంట్ల శ్రీనిబాబు వినతి పత్రాన్ని అందించారు. ఇప్పటికే ఈ నెల 12న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను అమరావతిలో కలిసి ఈ సమస్యను తెలియజేసిన విషయం కలెక్టర్కి తెలియజేశారు. ఇదే సమస్యపై కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందించగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అయితే 2013 నుంచి ఈ కళ్యాణ మండపం సిఆర్పీఎఫ్ వారికి కేవలం 6 నెలల అద్దెకు కేటాయించడంతో వారు అద్దె కూడా చెల్లించడం లేదని, దీంతో దేవస్థానానికి ఆర్థిక భారం తప్పడం లేదని అన్నారు. తక్షణమే సిఆర్పీఎఫ్ సిబ్బందికి ప్రత్యామ్నాయ స్థలం చూపించి ఆయా కళ్యాణ మండపం సింహాచల దేవస్థానానికి అప్పగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అందరికీ నమస్కారం. నగరంలోని జగదంబ జంక్షన్లో సింహాచలం దేవస్థానానికి చెందిన ప్రహ్లాద కళ్యాణ మండపం ఉంది. ఇది 6,000 గజాలు. అందులో విస్తీర్ణం ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారు 100 కోట్ల వరకు ఉంటుంది. అయితే దీనిని 2013లో అప్పటి దేవాదాయ శాఖ కమిషన్ ఉత్తర్వుల మేరకు కేవలం 6 నెలలు మాసాలకని చెప్పేసి సిఆర్పీఎఫ్ 198 బెటాలియన్ అద్దెకి తీసుకోవడం జరిగింది. అయితే ప్రతిరోజు కూడా 20,000 చెల్లిస్తామని అప్పుడు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మరి 2013 ఏప్రిల్ నుంచి నేటి వరకు కూడా వాళ్ళు ₹1 అద్దె చెల్లించలేదు. అలాగే ఆ భవనం కూడా ఖాళీ చేయించడం లేదు. మరి ఇదే విషయాన్ని ఈ నెల 12న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను స్వయంగా కలిసి వినతి పత్రాలు సమర్పించాను. మరి అదేవిధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కూడా, హరేంద్ర ప్రసాద్ గారికి కూడా ఆ కళ్యాణ మండపం వివరాలు తెలియజేసి దేవుడు మాట్లాడలేడని, దేవుడు కళ్యాణ మండపం ఇన్నేళ్ళు బట్టి తీసుకొని తిరిగి వాళ్ళకి అప్పచెంపకపోవడం అన్యాయం అని చెప్పేసి నేను కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. 2013 నుంచి నేటి వరకు కూడా ₹1 అద్దె చెల్లించలేదు. పైగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చినా సరే వాళ్ళు ఖాళీ చేయడం లేదు. మరి దేవస్థానానికి సిటీలో ఉన్న ఏకైక ఆస్తి ప్రహ్లాద కళ్యాణ మండపం మాత్రమే. కాబట్టి దీనిని ఇప్పటికైనా సరే తక్షణమే ఈ కళ్యాణ మండపాన్ని తిరిగి దేవస్థానానికి అప్పగించినట్లయితే ప్రజలకు తక్కువ ధరకు వివాహ శుభకార్యాలకు కానీ ఇతర ఫంక్షన్లకు కానీ సెంటిమెంట్గా వాళ్ళకి శుభం జరుగుతుంది, దేవుడి కళ్యాణ మండపంలో ఫీలు కలుగుతుంది, దేవస్థానానికి కూడా ఆదాయం వస్తుంది. కరోనాలో సైతం జీతభత్యాలకు ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే దేవస్థానానికి ఆదాయ వనరులు మెరుగుపడాలంటే మరి ఈ విషయాన్ని నేను గతంలో సింహాచలం దేవస్థానం ట్రస్టీగా ఉన్న 2 పర్యాయాల నుంచి కూడా ఇది ఖాళీ చేయాలని మేము కోరుతూనే వస్తున్నాం. అయినప్పటికీ విజ్ఞప్తి మరి ముందుకు వెళ్ళడం లేదు. లేటెస్ట్గా మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారికి స్వయంగా కలిసి ఎక్స్ప్లెయిన్ చేశాం. కాబట్టి అదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తే తప్పనిసరిగా దీనికి సంబంధించి వాళ్ళకి వేరే దిక్కుల మొరసల్లో వేరే దిక్కుల వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను వీళ్ళని త్వరగా నేను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే జిల్లాలో జర్నలిస్టులకు సంబంధించి మరి పక్క జిల్లాలో అందరికీ కూడా పిల్లలకి ఫీజు రాయితీ ఇస్తున్నారు, మన జిల్లాలో మాత్రం డిలే అవుతుందండి. దీనికోసం చాలా నెలల బట్టి మేము అడుగుతున్నామంటే కలెక్టర్ గారు గతంలో కంటెంప్ట్ ఆఫ్ ది అదే కోర్టు కేసు ఒకటి ఉందండి, దానివల్ల కంటెంప్ట్ అవుదని ఇవ్వలేదు. మరి పక్కనే రాజమండ్రిలో ఇచ్చారు, అలాగే మిగతా జిల్లాలు ఇచ్చారనే విషయం నేను కూడా గుర్తించాను. నేను డిఈఓతో మాట్లాడి జర్నలిస్టులు ఫీజు రాయితీ కూడా నేను డిస్కస్ చేసి న్యాయం చేస్తాను హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన విషయాలు కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. విఎంఆర్డీఏ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడానికి సాధారణ కార్యకర్తగా సైకిల్ పై విఎంఆర్డీఏ కార్యాలయానికి ఎంపీ ప్రణవ్ గోపాల్ వచ్చారు.
పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతగా టీడీపీ పార్టీ గుర్తైన సైకిల్పై వచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలోని పేదలకు పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారని, ఆ ఇళ్ల స్థలాల పట్టణాలకు సుదూరంగా నివాస యోగ్యం కాని ప్రాంతాల్లోని కేటాయించారని, అందులో చాలా మంది పేదలకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు చూపలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి మురిపిల్ల పైడిరాజు అన్నారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చి 1 సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం సరిపోదని సిపిఐ ఆనాడే వైసీపీ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతరు చేయకుండా మొండిగా వైసీపీ ముందుకెళ్లిందని అన్నారు. కాకి లెక్కలతోని 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ పేదలు ఆ స్థలాల పట్ల సముఖత చూపలేదు. పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం 1,80,000 రూపాయలు మాత్రమే ప్రకటించారని, ఆ ఆర్థిక సహాయంతో పునాదులు కూడా పూర్తి చేయలేమని, పేదలెవరూ కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేదని అన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పట్టణాల్లో ఉన్న పేదలందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వం సెంట్ ఇచ్చింది చాలామంది పేదలకి, రాష్ట్రంలో 35 లక్షల మందికి ఇచ్చారు. వాళ్ళకు కూడా 1 సెంటు కలిపి 2 సెంట్లు దగ్గరలో ఇస్తామని వాగ్దానం చేశారు. ప్రజలందరూ నమ్మారు. కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న పేదలకు 2 సెంట్లు, గ్రామాల్లో ఉన్న పేదలకు 3 సెంట్లు ఇవ్వాలా, 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామన్నారు. అది ధరలు పెరిగాయి కాబట్టి సరిపోదు కాబట్టి 5 లక్షల రూపాయలు ఇచ్చి పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు 61వ సచివాలయ పరిధిలోని జీవీఎంసీ 5వ వార్డు కళానగర్లో ఇంటింటికి వ్యక్తిగత దరఖాస్తులు నింపుకొని పేదలందరూ వచ్చారు. ఈ దరఖాస్తులన్నీ 61వ నెంబర్ కార్యాలయ సచివాలయ కార్యదర్శి గారికి మేము అందజేస్తాం. ఇది విచారణ చేసి త్వరలోనే పేదలందరికీ, అర్హులైన వారందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలా, ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో సెక్రటరీ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ పేదలందరూ అర్హులు. ఏదైనా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకొని పేదల హృదయాలలో చిరస్మరణీయుడిగా ఉండాలని కూటమి ప్రభుత్వాన్ని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 10వ తరగతి చదివే విద్యార్థులకు శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో మెగా స్కాలర్షిప్ టెస్ట్ ను నిర్వహించారు. ఉక్కు నగరం సెక్టార్ 3లోని ఉన్న డిఏవి సెంచినారీ పబ్లిక్ స్కూల్లోని ఆదివారం జరిగిన ఈ మెగా స్కాలర్షిప్ టెస్టుకు గాజువాక ప్రాంతంలో ఉన్న A1 గ్రేడ్ స్కూల్స్లోని చదువుతున్న 800 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ టాలెంట్ టెస్టు 240 మార్కులకు పెట్టడం జరిగిందని, ఇందులో 180 నుంచి 200కి మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజు రాయితీ ఉంటుందని అన్నారు. మన డిఏవి సెంటర్లో శ్రీ విశ్వ కాలేజీ తరపున వాళ్ళు కండక్ట్ చేసే మెగా స్కాలర్షిప్ టెస్ట్ ఒక 800 స్టూడెంట్స్ వచ్చి మన స్టీల్ ప్లాంట్, గాజువాక, తర్వాత కోరణపాలెం టాప్ ఏ గ్రేడ్ స్కూల్స్ పిల్లలు వచ్చి ఎగ్జామ్ రాసి ప్రతి ఒక్కరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. శ్రీ విశ్వ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 5 ఇయర్స్ వైజాగ్లో కంప్లీట్ అయింది. ఒక 23 బ్రాంచ్లు ఉన్నాయి. 23 బ్రాంచ్లో 7,500 స్టూడెంట్స్ చదువుతున్నారు. ఎవ్రీ ఇయర్ మనం కంటిన్యూస్గా ఒక 20 ఐఐటి సీట్స్, ఒక 100 ఎన్ఐటి సీట్స్, అలాగే ఒక 100 మెడికల్ సీట్స్ ఇస్తాం. సో ఇప్పుడు వరకు శ్రీ విశ్వ పెట్టి 5 ఇయర్స్లో 350 ఎన్ఐటి మెడికల్ అలాగే ఐఐటి సీట్లు ఇచ్చి ఒక వైజాగ్లో ఒక ప్రభంజన సృష్టించింది ఒక్క ఏకైక విద్యా సంస్థ శ్రీ విశ్వ. ఈరోజు ఈ మొత్తం ఈ స్టీల్ ప్లాంట్, గాజువాక ఈ సరౌండింగ్స్లో ఉన్న మన 10th క్లాస్ పిల్లలు అంటే డిపిఎస్, దీపాలు, డిఏవి, చైతన్య, నారాయణ, అలాగే చలపతి, సెయింట్ జోసెఫ్ ఇలా టాప్ స్కూల్స్లో ఉన్న పిల్లలు వచ్చి
మన కాలేజీ తరఫున ఇక్కడ సెంటర్ డిఏవి సెంటర్ పెట్టి మార్నింగ్ 10 to 12 ఎగ్జామ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా రాస్తున్నారు. ఈ మార్క్స్ 100% స్కాలర్షిప్ ఉంటుంది, అలా 50% స్కాలర్షిప్ ఉంటుంది, 25% స్కాలర్షిప్ ఉంటుంది. అంటే మన ఫీజు రాయితీ డిపెండ్స్ అపాన్ మార్క్స్ బట్టి. ఆ మార్క్స్ ఎన్ని వస్తాయంటే పేపర్ కంప్లీట్గా 240కి ఉంటుంది. ఆ 240లో 180, 190 వస్తే డెఫినెట్లీగా మంచి ఫీజు కన్సెషన్ ఇచ్చి పిల్లడు అడ్మిషన్ చేస్తారు. మనం ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంటిన్యూస్గా వైజాగ్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు ఉన్న ఫ్యాకల్టీ అందరూ ఐఐటి మంచి ఫ్యాకల్టీ ఉన్న విద్యా సంస్థ. మనం కూడా ఎప్పుడూ కంటిన్యూస్గా రిజల్ట్ ఇస్తున్నాం. ఇక్కడ కూడా డిపిఎస్ డీపాల్ పిల్లలు చాలామంది ఐఐటి ఎన్ఐటి సెలెక్ట్ అయ్యారు. కాబట్టి ఆ దూరంలో నెక్స్ట్ మనకి వైజాగ్, మధురవాడ, ఎండాడ అవన్నీ హాస్టల్ ఉన్నాయి. డే స్కాలర్స్కి వచ్చేటప్పుడు మన ద్వారకా నగర్లో మెయిన్ బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా ఒక 2000 స్టూడెంట్స్ ఉన్నారు, డే స్కాలర్ అండ్ హాస్టల్స్. సో కాబట్టి మనకున్నది ఏంటంటే ఒకటి అకాడమిక్ కరికులం, అంటే స్ట్రాంగ్ కరికులం ఉంటుంది. సో పిల్లల్ని చాలా అంటే ప్రతి స్టూడెంట్స్ని యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ని కూడా అబవ్ యావరేజ్ తీసుకెళ్ళి మనం ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ వినియోగించుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని చింతగట్లలో అనుగ్రహ మేరీమాత అనుగ్రహ ఉత్సవాలు ఫాదర్ థామస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్రీస్తు దేవాలయం నిర్మించి సుమారు 9 సంవత్సరాలు పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మేరీమాతని ఊరేగింప కొండపై ఉన్న అనుగ్రహ మందిరంలోకి తోడ్కెళ్లి సంఘ కాపర్లు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా పాస్టర్ తన శాంతి సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ముఖ్య అతిథిగా విచ్చేసి మేరీమాత అనుగ్రహం ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు. సర్పంచ్ గన్నిశెట్టి కనకరాజు, వెంకటలక్ష్మి, సంఘ కాపరులు తదితరులు పాల్గొనగా క్రీస్తు ఆరాధ కీర్తనలు ఆలపించారు. పెందుర్తి విచారణకర్త ఈరోజు యొక్క చింతకట్ట గ్రామంలో ఎంతో వైభవంగా అనుగ్రహమాత అదేవిధంగా క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ గ్రామము చిన్న సంఘమైనా కూడా ఈ పండుగ జరుపుకునే సందర్భంలో చుట్టుపక్కల వారిని మరి ఆహ్వానించి వారికి భోజనాలు ఏర్పాటు చేసి దేవుని యొక్క వాక్యాన్ని వారికి పంచిపెట్టడం, అందరూ ఎంతో సంతోషంగా శాంతియుతంగా ఇక్కడ జీవిస్తూ ఈ పండుగను కొనియాడుతూ ఉంటారు. ప్రభు వాక్యంలో సెలవిచ్చినట్లుగా మరి అందరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలని, శాంతియుతంగా ఉండాలని గొప్ప ప్రసంగాన్ని శిష్యులకు చెప్తారు ప్రభు, ప్రేమించమని. ఆ నేపథ్యంలోనే యొక్క పండుగను మేము గొప్పగా కొనియాడుతూ ఉన్నాము. ప్రభు అంటారు, ఇదిగో మరి ముఖ్యంగా ఆ వాక్యాన్ని బోధించినప్పుడు మంచిని ఎప్పుడు మనసులో పెంచాలనే ఆ గొప్ప సందేశాన్ని ఈరోజు క్రీస్తురాజు పండుగలో మేమంతా విన్నాము. దాన్ని జీవించడానికి ప్రజలందరూ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కాబట్టి దేవుడు ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని, చుట్టుపక్కల గ్రామాన్ని దీవించి ఎల్లప్పుడూ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ అందరూ సంతోషంగా ఉండాలని మా ప్రార్థన, మనవి. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ 2018 సంవత్సరాల నుంచి ఇక్కడ క్రిస్టియానిటీ వచ్చి ఉంది. 2018లో కన్స్ట్రక్షన్ ఇక్కడ కన్స్ట్రక్షన్ 2018 స్టాచ్యూ కన్స్ట్రక్ట్ చేశారు. నా పేరు గన్నిశెట్టి కనకరాజు అండి. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల గ్రామంలో సుమారు గత 9 సంవత్సరాల నుంచి అనుగ్రహ మేరీమాత వారోత్సవాలు ఘనంగా జరుపుబడుతున్నాయండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెందుర్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ గారు ఈరోజు వచ్చి ఈ గ్రామాన్ని, ఈ అనుగ్రహ మేరీమాత అమ్మవారిని సందర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా సుమారు ఈరోజు 2000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఎల్లవేళ కూడా ఆ అనుగ్రహ మాత మేరీమాత ఆశీస్సులు ఈ గ్రామ పెద్దల మీద, గ్రామ ప్రజల మీద పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ పెందుర్తి నుంచి పాస్టర్లు, ఫాదర్లు వచ్చి మరి ప్రార్థనలు చేయడం జరిగింది.
ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అనుగ్రహం మేరీ మాత వేడుకలు ఘనంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గణిశెట్టి కనకరాజుకు ఏ నాయకుడితో సంబంధం లేకుండా పనులు చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి అని, పనులు చేసేందుకు ఒక మార్గాన్ని ఎంచుకుని గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని అన్నారు. రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో చింతగట్టలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ తనకి ఇక్కడ ఉన్న వారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయని, పార్టీతో పని లేదని, నేను ఏ పార్టీలో ఉన్నా తన వద్దకు వచ్చిన వారికి తన సహకారాలు అందిస్తానని అన్నారు. తన ఆహ్వానం మేరకు వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి గనిశెట్టి వెంకటలక్ష్మి, ఎంపీటీసీ నందవరపు అప్పలరాజు, తమరన బంగారు నాయుడు, కర్రి బంగారు నాయుడు, సంతోష్ కుమార్, తిర్రి కనకరాజు, నాగరాజు, సాలపు కృష్ణ, కనకరాజు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులు చెప్పాలంటే నాయకులు కాదు, నాకు మిత్రులతో సమానం. అప్పలరాజు, కనకరాజు వాళ్ళ మిత్రుల బృందం అంతా కూడా ఒక మిత్రులాగే ఉంటారు నాతోటి. ఎప్పుడు పొలిటీషియన్స్ బిహేవియర్ ఎక్కడ ఉండదు, మేము కూడా అట్లాగే ఆదరిస్తాం. ఈ గ్రామం అంటే ఆల్మోస్ట్ చాలు నా సొంత గ్రామం లాగే ఫీల్ అవుతుంటాను. ఎప్పుడు కూడా ఏ పనున్నా గవర్నమెంట్తో సంబంధం లేదు, నేను కూడా అలాగే మాట్లాడతాను, వాళ్ళు అలాగే మాట్లాడతారు. పార్టీతో సంబంధం లేదు. వాళ్ళ బాగోగులున్నా ఏమున్నా వాళ్ళు నాకు చెప్తారు, నేను వాళ్ళకి చెప్తాను. తెలుసు ఒక విజన్ ఉండాలి. ఏ కంపెనీ కూడా వస్తే వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి. జగన్ అలా కాదు, ఏ కంపెనీ వస్తే నాకు ఎంత వాటా ఇస్తాము అంటే ఇంకెవరు వస్తారండి మన దగ్గరికి? భయపడిపోయి ఈ కంపెనీలు అన్నీ వెళ్ళిపోయి ఈవేళ ఆ కంపెనీలు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బతిమాలుకొని మా దగ్గర రండి, మేము బెనిఫిట్ ఇస్తాం, ఇంత భూమి ఇస్తాం, ఇంత సబ్సిడీ ఇస్తామని ఒప్పించి తీసుకొస్తున్నారు. ఇవాళ రిలయన్స్ కూడా సుమారు 2,000 యూనిట్లు పెడితే మన దగ్గర 500 యూనిట్లు పెడతామని చెప్పారు. ఈ గ్యాస్ సప్లై యూనిట్లు ఇప్పుడు కార్లు గీర్లు అన్నీ కూడా రాబోయే రోజుల్లో గ్యాస్ పవరే వస్తాయి, పెట్రోల్ డీజిల్ తగ్గిపోద్ది. సో రాబోయే రోజుల్లో మరొక ఆంధ్రప్రదేశ్ మనం చూస్తామని నమ్మకం నాకు ఉంది. థ్యాంక్ యూ. డెఫినెట్గా ప్రైవేటీకరణ కాకుండా ఆపడానికి కావలసిన ప్రయత్నాలన్నీ కూడా మా నాయకులు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా పడుదలతో ఉన్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఒకవేళ స్టీల్ ప్లాంట్ ఇండివిజువల్గా నడవలేకపోతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఒక కంపెనీ ఉంది, అది కూడా పబ్లిక్ కంపెనీయే, గవర్నమెంట్ కంపెనీ. ఆ కంపెనీలో విలీనం చేస్తే మాకు పర్వాలేదని లేబర్ అంతా ఉద్యోగస్తులు చెప్పారు కాబట్టి దాంట్లో విలీనం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ సభ్యత్వ కార్యక్రమం కూడా అందరినీ మరి చేయమని కోరాం. మరి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఈవేళ ఈ గ్రామంతో నాకు మరి ఈరోజు ఈ సందర్భం మీకు తెలుసు. మననే ఈ మధ్యనే మరి ఇక్కడ మళ్ళీ మీరు ఎందుకు ఇబ్బంది పడ్డారు, నాతో పాటు ట్రావెల్ చేయాలనుకున్నారు కాబట్టి రండి పార్టీలో జాయిన్ అవ్వండి అని చెప్పి నేను కోరిన మీదట అందరూ కూడా గౌరవంగా పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళని చూసుకునే బాధ్యత నాదని చెప్పాను. ఈ గ్రామ అభివృద్ధి కోసం, మిగతా పనుల కోసము. అలాగే ఈరోజు మెంబర్షిప్ కార్యక్రమం మొదలు పెట్టాలని చెప్పిన మీదటే మరి ఈ నాయకులందరూ కూడా మంచి ప్రోగ్రాం అరేంజ్ చేశారు. అనుకోకుండా ఈరోజు ఎంతో మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఎన్ని త్యాగాలు చేసైనా కాపాడుకుంటాము అంటూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అన్నారు. ఈ మేరకు పాత గాజువాక కూడల నుంచి కొత్త గాజువాక వరకు పాదయాత్రను చేపట్టారు. అనంతరం పాత గాజువాక కూడల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను వెంటనే సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఉక్కు ఉద్యోగులకు సకాలంలోని జీతాలు చెల్లించాలని, ఉక్కు పరిశ్రమను పూర్తి సామర్థ్యంతో నడిపే విధంగా కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద 10,000 కోట్లు కేటాయించాలని అన్నారు. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించి వారికి పూర్తి వేతనాలు అందించాలి అంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అందరికీ నమస్తే. మోడీ 29వ సంఘాలు కానీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో ఎన్డీఏ గవర్నమెంట్ మీద 4 కోట్లు రద్దు చేయాలని, మినిమం వేజ్ 26,000 రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని, అదే కాంట్రాక్ట్ పర్మనెంట్ చేయాలని చెప్పి మన పెద్ద ఎత్తున 26వ తారీఖున దేశవ్యాప్త ఉద్యమం జరుగుతుంది. కానీ ఈ రోజు సండే కాబట్టి మాట్లాడండి. పచ్చి గజతంగా అడ్డంగా బుక్కైపోయాడు, గోళ్ళు దొరికాడు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లనే రాష్ట్ర కేంద్ర అన్ని రకాల కార్మిక వర్గం ఈరోజు తీవ్రమైనటువంటి దాడిని, ఇబ్బందులను ఎదుర్కొంటా ఉంది. దీనికి 26వ తేదీ దేశం మొత్తం జరుగుతుంది. అలాగే దీనికి 2 రోజులు వెనక ముందు కూడా ఈరోజు ఆదివారం కాబట్టి
ఇదే మిగిలిన వర్కింగ్ డే రోజు రావాలంటే పబ్లిక్ సెక్టర్ ఈరోజు చాలా ఇబ్బంది. అందువల్ల 26 మంగళవారం వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్ణయించిన నిర్వాహకులు వారికి ధన్యవాదాలు. 550 జిల్లాలు దేశమంతా కూడా మోడీ విధానాలకు వ్యతిరేకంగా మారుమోగబోతా ఉంది. నవంబర్ 26 ఏమిటి? నవంబర్ 26 పవిత్ర దినం. మన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించి పార్లమెంట్ లో దాన్ని చర్చించినటువంటి సందర్భం. అందువల్లనే ఈరోజు ఆ రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడం కూడా కార్మిక వర్గం యొక్క బాధ్యత. అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని ఇదే రోజున 2020 రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైనటువంటి రోజు. ఆ పోరాటం మోడీని మాఫ్ కీజియే, నేను తప్పు చేశానని 3 నల్ల చట్టాలు విరమించుకున్నటువంటి రోజుని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందువల్ల ఇటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈ కార్యక్రమాన్ని దేశమంతా కూడా జరగబోతా ఉంది. దీనికి మనం యావత్ ఇక్కడ ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడే మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పారు. నవంబర్ 29వ తేదీన మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు. ప్రధానమంత్రి ఆయన ఎవరైనా వెళ్ళొచ్చు, మన ఊరు రావద్దని మనం ఏం చెప్పక్కర్లేదు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సమర్థవంతంగా నడిపించడం ఈ యొక్క బాధ్యత. అది చేస్తారా లేదా చెప్పాలి. అది చెప్పకపోతే నువ్వు భవిష్యత్తులో విశాఖపట్నం మొహం చూడటానికి కూడా నీకు అర్హత లేదని మాత్రం మనం చెప్పాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అట్లాగే అరకులోయలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు జీసీసీ చైర్మన్ పదవి చేపట్టి మొదటిసారిగా అరకులోయ విచ్చేస్తున్నందుకు పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన గిరిజన ప్రాంతానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే జీసీసీని ప్రక్షాళన చేసి ఒక గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా భావించి జీసీసీని ఉన్నత స్థాయిలో అభివృద్ధి పరుస్తానంటూ తెలిపారు. రెండోది ఏంటంటే, ఇక్కడ ఇది పార్టీ కార్యక్రమం కాకపోవచ్చు, పార్టీ వ్యక్తులు ఉన్నా సరే మన పార్టీ మీటింగ్ పెడదాం. మా ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో పార్టీ మీటింగ్ పెడతాం 2-3 రోజుల్లో. తప్పకుండా మన పార్టీ కార్యక్రమాలు, పార్టీ విధి విధానాలు, పార్టీ ఏ విధంగా పనిచేస్తో డెఫినెట్ పార్టీ గురించి మాట్లాడతాం. అందరూ ఉన్నారు కాబట్టి వచ్చినటువంటి విభిన్న ప్రాంతాల నుంచి, పాడే నియోజకవర్గం, పాలకొండ, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన నా సోదరులు, నా మిత్రులు అందరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వచ్చినటువంటి మా పార్టీకి మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా టీచర్లు, ఎంప్లాయీస్, డిసిసి వాళ్ళు, మన ఇక్కడ ఉన్నటువంటి ఆర్కివల్ టీచర్లు కూడా చాలా మంది వచ్చినారు. వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఆనందం వస్తూనే కొంత బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే బాధ అంటే, లాస్ట్ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా మనం కష్టపడ్డాం, ఏ విధంగా నాకు సహకరించారు, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం చేసాం. మీ అందరి మొహాల్లో నాకు ఈరోజు నడుస్తుంటే అదే గుర్తొచ్చింది. ఈరోజు పాదయాత్ర చేసుకుంటూ వస్తుంటే కాకులు వెంకటరమణమూర్తి గారు ఒక మాట అన్నారు. అన్న, మనం ఎన్నో పాదయాత్రలు చేసాం అపోజిషన్ లో ఉన్నప్పుడు, కానీ ఇది విజయోత్సవాలతో పాదయాత్ర చేస్తున్నాం. దీనికి దానికి చూసేవాళ్ళని ఎంత తేడా ఉందని. నిజంగా చాలా తేడా ఉంది. జనాలు, మనుషులు వీళ్ళు కాదు, ఒక ఆనందం ఉప్పొంగినటువంటి తేడా ఉంది. మేము చేయగలం, ఈ స్థాయికి రాగలం అనే ఒక తేడా. ఆ తేడా నిజంగా చాలా ఆనందపరిచింది. ఉన్నటువంటి చాలా మంది పెద్దలు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని సహకరించి ఈ స్థాయికి నడిపించగలిగారు. దానికంటే ఈరోజు ఈ సభ, నేను ఈరోజు మనం సన్మానం తీసుకోవడానికంటే ముందు, దానికంటే ముందు నా సన్మానం నాకు కాదండి, ఇక్కడ మీ అందరికీ జరగాలి. నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ జరగాలి. ఎందుకంటే నేను మనందరికీ తెలుసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.